సీఎం రేవంత్ రెడ్డిపై చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై బహిరంగ క్షమాపణలు చెప్పాలన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు. కార్యకర్తల సమావేశంలో అహంకారంతో మాట్లాడిన సుమన్ను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు లక్ష్మీకాంత్ సునీల్. ముషిరాబాద్లో జరిగిన సమావేశంలో ఈ కామెంట్ చేశారు. బాల్క సుమన్ లాంటి వారికి శిక్షలు పడితేనే రాజకీయాల్లో మార్పు వస్తుందని తెలిపారు. బాల్క సుమన్ అనేటువంటి మాజీ ఎమ్మెల్యేగా చెప్పుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసి కొంచెం చెప్పు తీసుకొని ఎంతో అత్యున్నతమైనటువంటి చేరు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవి, దాన్ని కూడా ఆయన కాదనకుండా కేవలం కండకావరంతో బలుపెక్కి ముఖ్యమంత్రి గారిపై చెప్పులు ఇవ్వడం అనేది జరిగింది. అప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిండు. ఖచ్చితంగా పోలీసులు అతను దొరకబట్టి మంచిర్యాలలో కేసులో బుక్ అయినటువంటి కేసు మీద దర్యాప్తు చేసి వెంటనే అతను అరెస్ట్ చేసి జైలుకు పంపించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఖచ్చితంగా ఇది ఏ పార్టీ వారికి కూడా మంచిది కాదు. ఎవరైనా సరే చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మంచి విఘ్నతతో వినయంగా మాట్లాడడం మంచిది. ఖచ్చితంగా ఇది ఏ పార్టీ కూడా ఇట్లా మాట్లాడడం మంచిది కాదు. కనుక కేవలం ఇది బాల్క సుమన్ అరెస్ట్ చేసి అతనికి శిక్ష పడితే తప్ప ఈ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాల్లో మార్పు రాదని